భావించవచ్చు. ఓకే, రైట్. ఇదే సమయంలో పవన్ గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. పవన్ గౌడ్ గారు, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మన అందే సత్యం గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. కాకపోతే ఏదైతే అర్బన్ ప్రాంతాలలో మాత్రం బీఆర్ఎస్ చాలా వీక్ అయిపోయింది. దాన్ని అనుసరిగా తీసుకున్న బీజేపీ ఇక్కడ పుంజుకొస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు సంబంధించిన గ్రాఫ్ పడిపోవడానికి అసలైన కారణం ఏదైతే ఇప్పుడు మన అందే సత్యం గారు చెప్పినట్టుగా ఏకపక్ష ధోరణి కేటీఆర్ కేసీఆర్ అవలంబించిన ఏదైతే ధోరణి ఉన్నదో అదే కారణమైంది చెప్తున్నారు. దీని మీద మీ సమాధానం ఏంటండి? ఇప్పుడు బిఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది అని మీరు ఈ రోజు డిబేట్ పెట్టిండ్రు కదా? లేదు మేడం, అట్లా పెట్టలేదు. అది చూడండి, మీరు ఏమేమన్నా అంటే బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళకు స్థైర్యం కోల్పోతుందా అని పెట్టాం, అంతే. గ్రాఫ్ తగ్గిపోతుందని చెప్పాల. ఏంటి, ఏం కోల్పోతుందని అన్నారు? ఒక ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం తగ్గుద్దా అని చెప్పాము, అంతే. ఇప్పుడు తగ్గుతనే 390 రోజులలో రేవంత్ రెడ్డి కేసీఆర్ అని నామజపం చేస్తున్నారా? 390 రోజులల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు కేసీఆర్ గారి నామజపమే చేస్తున్నాడు గాని ఆయన పరిపాలన మీద ఏమైనా దృష్టి పెడుతున్నాడా? ఎక్కడ తగ్గిపోయిందండి? ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ ఈయన పతనం మళ్ళీ బీఆర్ఎస్ తోటే అనేసి భయపడి మా నామజపం చేస్తున్నాడు. ఏ విషయంలో అసలు కాంగ్రెస్ ప్రజలకు దగ్గర అవుతుంది, ఏ విషయంలో బీజేపీ దగ్గర అవుతుంది? కాంగ్రెస్ బీజేపీ 8 పార్లమెంట్లు సీట్లను పంచుకున్నారు. బీజేపీ ఏమైనా మనకు బడ్జెట్ లా కేటాయించిందా? స్పెషల్ గా ఏమన్నా పక్క రాష్ట్రానికి కేటాయించింది కానీ పార్లమెంట్ లా కనీసానికి వీళ్ళు 8 గెలుచుకున్న తర్వాత ఒక్కరు కూడా కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఐటీఐఆర్ గురించి కానీ కంపెనీల గురించి కానీ ఏదన్నా మాట్లాడిండ్రా? స్పెషల్ ప్యాకేజీ గురించి ఏమన్నా మాట్లాడిండ్రా? కనీసానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాళేశ్వరం లాంటి మంచి ప్రాజెక్టుకు జాతీయ హోదా మీద వీళ్ళు ఏమన్నా మాట్లాడిండ్రా? ఏ విధంగా వీళ్ళని ప్రజలు నమ్ముతారండి? ఇప్పటికీ కూడా ప్రజలు గ్రామీణ లెవెల్లోనే కాదు, ఏ లెవెల్లోనైనా బీఆర్ఎస్ పార్టీయే రావాలి కావాలి అని కోరుకుంటున్నారు. పొద్దున్నుంచెల్లి నేను హైదరాబాద్ లోనే తిరుగుతున్నా, చాలా మందితోటి చాలా రకాల వాళ్ళతోటి కలిసినాను. ప్రతి ఒక్కరి మాట ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచి జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగింది, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి అన్ని వర్గాలు నష్టపోతున్నాయి అని చెప్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళ నుంచి మొదలు పెడితే, హోటళ్ల వాళ్ళ నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఈ రోజు చెప్పిన మాటలు ఏమన్నా ఉన్నాయంటే రేవంత్ రెడ్డి పాలన బాలేదు, బీజేపీని నమ్ముతున్నారా అని నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన